హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మేమైతే ఇప్పుడు వనజంగి కొండ అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. నైట్ అంతా క్యాంపింగ్ అయితే చేసామన్నమాట. అక్కడి నుంచి మనం ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం. ఒక 5 కిలోమీటర్స్ అయితే ఒక వెహికల్లో వెళ్ళాలి. 75 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. ఆ 5 కిలోమీటర్స్ కిందే కొండ కిందే దించేస్తారు. అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళాలంటే మినిమం ఒక 7-8 కిలోమీటర్స్ అయితే నడవాలి మనం. చూడండి, పొద్దున్నే 4:30 కల్లా మనం కొండ మీదకి అయితే వచ్చేసేయాలి. అక్కడి నుంచి మనం మొత్తం పైకి ఎక్కుతూ వెళ్ళాలి. చూడండి ఎంతమంది వస్తున్నారో. మనం కొండ ఎక్కేటప్పుడు అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా మేమైతే ఎక్కలేకపోయాం. అసలు ఆయాసం వచ్చేసింది. అలా చాలామంది కూర్చోవటమే సరిపోయింది. ఎట్టయితే టైంకి వెళ్ళాలని ఫాస్ట్గా వాటర్ బాటిల్ ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. చేతులు అయితే ఖచ్చితంగా వాటర్ అయితే అవుతాయి. కింద నుంచి పై వరకు అయితే ఏమీ ఉండవు. మేమైతే పైకి అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. మొత్తం ఆకాశం అంతా రెడ్ కలర్లో అయిపోయింది. అక్కడ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడి నుంచి మేము పైకి కూడా వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కానీ నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయి ఉంటే ఇప్పుడే వెళ్ళి వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్ గారు వీడియో తీస్తున్నాడు ఇక్కడ. చూడండి, పైకి ఎక్కిన తర్వాత అసలు జనం అంతా చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. చాలామంది వచ్చారు. మస్ట్గా మీరు విజిట్ చేయాల్సిన సీజన్ ఏంటంటే వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. వైజాగ్ కానీ, అరకు కానీ, వనజంగి కానీ ఈ చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ మేము కిందకైతే వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఇక్కడైతే చూడండి, ఇక్కడ మ్యాగీ అయితే చేస్తున్నారు. వెజ్ మ్యాగీ, అలానే ఎగ్ మ్యాగీ కూడా ఉంది. వెజ్ మ్యాగీ అయితే ఒక 50 రూపీస్ అయితే చెప్పారు. దాని పక్కనే చీకులు కూడా ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. కిందకి వెళ్ళి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. మేము కిందకి వెళ్ళేటప్పుడు అయితే మాకు ఇక్కడ కాఫీ పొడి, అలానే టీ పొడి, కొబ్బరి నూనె పోసుకునే మూలికలు అయితే ఉన్నాయి. ఒక్కటి మాకు 150 రూపీస్ అయితే చెప్పాడు. మేము 100కి అయితే అడిగాము. 5గురు ఉన్నాం కాబట్టి మేము మొత్తం ఒక టీ పొడి, ఒక కాఫీ పొడి, ఒక కొబ్బరి నూనె మూలికలు అయితే తీసుకున్నాం. మనిషికి వచ్చి 1000 రూపాయలు అయితే చేతిలో పెట్టి వచ్చేసాం 5గురికి. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అన్న అయితే ఇక్కడ మీది యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నాడు.